కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు గ్రహణం 2వ స్థానంలో ఏర్పడుతుంది. దీనివల్ల కలిగే ఫలితాలు ఇక మిగతా గ్రహాలు ఇప్పుడు మీకు కర్కాటకం నుంచి 12లో గురువు ఉన్నాడు, భాగ్యస్థానంలో శుక్రుడు, శని 14వ తేదీకి రవి వచ్చి చేరుతున్నాడు. మీకు అష్టమ స్థానంలో కుజరాహుతో పాటు వక్రించిన బుధుడు ఉన్నాడు. మరి ఈ చంద్రుడు అయితే 15 రోజులు ఒక హాఫ్ రౌండ్ అంటే ఆల్మోస్ట్ కర్కాటకం నుంచి మీకు మకరం వరకు సంచరిస్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ మీకు 2వ స్థానంలో గ్రహణం అనేటువంటిది ఇది కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఏ విషయంలో? కుటుంబ సంబంధీకుల మూలంగా కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేదా చిన్న ఈగో, ఎందుకంటే సింహరాశిలో పడుతున్నటువంటి ఇది కదా, కాబట్టి చిన్న మనస్పర్ధలు ఏర్పడి దాని ద్వారా కొంత ఈగో క్లాషెస్ రావడం అనేటువంటిది పర్టికులర్గా ఈ యొక్క కర్కాటకం వారికి చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా ఎప్పుడైతే పంచమ స్థానం అంటే మీ కర్కాటకం వారికి పంచమాధిపతి కూడా అష్టమంలో ఉన్నాడు. కర్కాటకం నుంచి ఈ పంచమాధిపతి అష్టమంలో ఉన్నందుకు కొంచెం షేర్ మార్కెట్స్, ప్రేమ వ్యవహారాలు ఈ విషయంలో కూడా ఈ పక్షంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పక్షంలో కదా ఈ నెలంతా కూడా చూపిస్తుంది. కాబట్టి గ్రహణ ప్రభావం మాత్రం ఫైనాన్సు, కుటుంబ సభ్యుల్లో వచ్చేటువంటి మనస్పర్ధలు, ఈగో క్లాషెస్ మీద చూపిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఉద్యోగరీత్యా ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతాలకు మారే యోగం ఉంది. మరి మనీ ఎవరికి ఇవ్వకండి, ఎందుకంటే 2వ స్థానంలో కేతు చంద్రుల కలయికతో గ్రహణం వస్తుంది కాబట్టి మనీ బ్లాకేజ్ అవుద్ది ఎవరికైనా ఇస్తే కనుక. సో ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త అగ్రిమెంట్స్ అవుతాయి, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్త గృహము, వాహనం కొనుగోలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే కాస్త ఈ ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాలు ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సప్తమాధిపతి అయినటువంటి శని ఎప్పుడైతే మీకు భాగ్యస్థానంలో ఉన్నాడో ఇది కొంచెం 2వ వివాహం కోసం చేసే ప్రయత్నాలకు మాత్రం మీ కర్కాటకం వారికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే సప్తమ స్థానాధిపతి భాగ్యంలో ఉంటూ శుక్రుడు వచ్చి చేరుతున్నాడు, అంటే లాభాధిపతి వచ్చి చేరాడు భాగ్యస్థానంలో. కాబట్టి భాగ్యలాభం ఇవ్వాలి. భాగ్యం అనేటువంటిది కేవలం మొదటి వివాహం, సప్తమం ఎలా చూస్తామో అలాగే భాగ్యస్థానాన్ని 2వ వివాహం కింద చూస్తాం. కాబట్టి శుక్రుడు వివాహ కారకుడు కాబట్టి అది 2వ వివాహానికి దారితీయడము, అంటే ప్రయత్నం చేసేటువంటి వారికి, మరియు తండ్రి గారి కొంత గతంలో ఎప్పటి నుంచో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నటువంటిది కాస్త ఫైనాన్షియల్గా కలిసి రావడము, కాస్త అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళడం కూడా కలిసి రావడం అనేటువంటిది ఇస్తుంది. ఇక్కడ గ్రహణము ఏర్పడుతున్నందుకు మీరు అసలు ఎటువంటి దానాలు ఇవ్వాలి, అసలు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఏం చేసుకోవాలో చెప్తారు. ప్రధానంగా దానం ఇవ్వవలసినటువంటివి ఏమిటి? ఇందులో 2 రకాలు. ఒకటి ఎవరికి వారిచ్చుకుంటారు, లేదా ఒక్కొక్కసారి సంతానం ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇస్తారు, అలా కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అయితే బియ్యము, 1 కేజీంబావు బియ్యము, కేజీంబావు ఉలవలు, కేజీంబావు మినుములు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు ఇవ్వండి ముఖ్యంగా. మరియు దీంతోపాటు మీరు వెండికి మన ఇత్తడికి సంబంధించి, వెండి కాదండి, వెండి చాలా రేటు ఉంది, ఇత్తడికి సంబంధించి చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి పెట్టి, ఏదైనా లోహాలు, పంచలోహాలు, రాగిలో వీటిలో ఉంటాయి, సూర్య చంద్ర ప్రతిమలు మరియు నాగ పడగలు ఉంటాయి, ఆ రెండింటిని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తీవ్రంగా దోషం ఎవరికైనా ఉంది అనుకుంటే కనుక గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం, గోవుకి ఏదైనా తినిపించడం, రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, చదవడం చేస్తే మంచిది. అయితే గ్రహణ సమయంలో, గ్రహణం అనగానే భయపడ్డం కాదు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది సాధన చేసుకోవడానికి గొప్ప సమయము అని మీరు అర్థం చేసుకోవాలి. గ్రహణ సమయం ఓకే. మీరు ఇక్కడ గ్రహణం మీకు కనబడకపోయినా 4:35 గ్రహణ సంబంధించిన పట్టు స్నానం చేసి కూర్చొని 7:30 వరకు కూర్చోవచ్చు జపం, తర్వాత విడుపు స్నానం చేయొచ్చు.
అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉంటే ఎటువంటి నామం చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే వాళ్ళు ఎదగలేకపోతున్నారు అని ఉంటుంది లైఫ్లో. అలాంటప్పుడు మీ లగ్నం పాడైందని అర్థం. అలాంటప్పుడు శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా మంచి ఫలితం ఇస్తుంది, రక్షణ కలుగుతుంది అమ్మవారు. అలా కాదండి, మాకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది, ఆ గ్రహణ సమయంలో ఏ మంత్రం చేసుకోవాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. అలా కాదు, మేము ఏది మాట్లాడినా మిస్కమ్యూనికేషన్స్ అయిపోతుంది, మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఎక్కడ వీళ్ళు ఎవరితో ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు కొంతమంది. ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా ఈ విషయంలో, పురుషులు కూడా ఎదుర్కొంటారు. దీనికి ఏమిటి లలిత సహస్రనామాల్లో ఆ 4 గంటల సేపు చేసే మంత్రం ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః. అలా కాదండి, నాకు గృహం కొనుక్కోవాలనుంది, లేదా ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? ఎడ్యుకేషన్లో కన్నా మీరు డిస్టర్బ్ అవుతున్నట్లయితే మీరు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేసుకోవచ్చు చక్కగా, లేదా లలితాసహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః. లేదండి మాకు గృహ సంబంధించిన అంటే మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు చక్కగా. అదేవిధంగా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు శ్రీమాత్రే నమః అని, లేదా మనకి దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోవచ్చు. రుణరోగ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా రుణబాధలు ఎక్కువ పడుతుంటారు, ఓం అపర్ణాయే నమః. అయితే ఇక్కడ ఏంటంటే ఓం అపర్ణాయ నమఃతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః కలిపి చేస్తే ధనము వస్తుంది, రుణము తీరుతుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు అనుకుంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహ జీవితం బాగాలేదు అనుకున్నప్పుడు ఓం శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభాయ నమః. అలా కాదండి, అపమృత్యు దోషాలు ఉన్నాయి, చంద్రశేఖర అష్టకం చేసుకోండి, అంతసేపు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది, గండాలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది. అలా కాదు పనులన్నీ ఆగుతున్నాయండి అనుకున్నప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః అని చేసుకోండి. మరి కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉంటుంది, అలాంటప్పుడు మీ 9వ అధిపతి ఎవరో దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మరియు ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం. ఇక మీకు కెరియర్ పరంగా బాగాలేదు, కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఖచ్చితంగా ఎదుగుతారు. హ్యాపీనెస్ లేదండి, అదేవిధంగా మనకి బిజినెస్లో ఎదగలేకపోతున్నాను, ఒక్క సక్సెస్ కూడా లేదు అని బాధపడేటువంటి వారు ఈ గ్రహణ సమయంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అని మంత్రం చేసుకోండి. ఈ నామాలు ఏవైతే ఉన్నాయో అపౌరుషములు అంటారు. మనం ఈరోజు చేసేటువంటి మంత్రం అంటే గ్రహణం రోజు చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒకసారి చేస్తే 1000 సార్లు ఫలితం ఉంటుంది. కాబట్టి 1000 సార్లు అంటే ఏమిటి, మామూలు విషయం కాదుగా. 1000 రోజులు అనుకోండి, బహుశా అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పాటు మీరు 4 గంటలు చేసినటువంటి ఫలితం. 4 గంటల సేపు గ్రహణం చేయడం మామూలు విషయమా? అదొకటి చెప్తారు శాస్త్రంలో. రెండవది పునశ్చరణ, అంటే మీరు గతంలో ఒక మంత్రం చేశారు, ఆ మంత్రాన్ని పదే మళ్ళీ అంత జపము చేసిన ఫలితం, అంటే కొన్ని లక్షలు చేసింది అనుకోండి, ఈ సమయంలో చేసినటువంటి ఫలితం అన్ని లక్షలు చేసిన ఫలితం వస్తుందని దాని యొక్క అర్థము. కాబట్టి ఇది చెయ్యండి. మరియు ఇక్కడ మీకు ఏదైనా సమస్య బాగా తీవ్రంగా ఉంది, అది ఏ భావానికి సంబంధించిందని చూసుకొని ఆ గ్రహం మీ జన్మజాతకంలో అక్కడ ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఒకటే ఏంటంటే గ్రహణం అనగానే ఏదో ఈ రాశి వారికి ఏదో అయిపోతుంది, ఆ రాశి వారికి ఏదో అయిపోతుంది కాదు, కొంచెం దాని ఎఫెక్ట్ ఉంటుంది. లేదా అపర కుబేర్లు అయిపోతామని కాదు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పూర్వజన్మ కర్మల్ని పాపాలని మంత్రము ద్వారా తగ్గించుకునేటువంటి గొప్ప అవకాశము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి మనసుని లగ్నం చేసి చేయండి. మంత్రం చాలామంది ఏం చేస్తారంటే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, అలా మనసు లగ్నం చేసి మనసుతో చేయండి. ఇప్పుడు ఆలోచనతో చేస్తాము, మైండ్లో తిప్పుకుంటూ, లేదా మనం నోటితో చేస్తాం, అలాగే మనసుతో చేయండి. మనసుతో చేయాలనే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ఫలితం 100% కలుగుతుంది. శ్రీమాత్రే నమః.